ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఇక ఈ ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నవీన్ యాదవ్ కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తమకు తిరుగులేదు అన్న ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో తమకు తిరుగులేదు అని చెప్పి గెలిపొందిన రెండో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ చరిత్రకెక్కారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్కు ఎదురు లేదంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఎన్నికల సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడానికి దోహదపడినటువంటి అంశాలకు ఒకసారి మనం పరిశీలిస్తున్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన ఒకే ఒక విజ్ఞప్తి గెలుపులో అత్యంత కీలకంగా మారిందంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ నవీన్ యాదవ్ పదే పదే చేసిన విజ్ఞప్తి జూబ్లీహిల్స్ ఓటర్లను ఆలోచింపజేసింది అన్నట్టు తెలుస్తోంది. అందులోనూ అధికార పార్టీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని భావించి ఆయన వైపు టర్న్ అయ్యేలా చేసింది. అలాగే బీసీ వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నారు. ఎప్పటి నుంచో స్థానిక సమస్యలపై ఆయన పోరాటం కూడా చేస్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి కంటే నవీన్ యాదవ్ దగ్గరే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ కూడా 12% ఓట్లు సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ కోసం పనిచేశారు. ఇలా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండడం, 2 పర్యాయాలు ఓడిపోవడంతో ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ నవీన్ యాదవ్ ప్రజలను కోరారు. నవీన్ యాదవ్ కోరికను జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఓటు హక్కుతో ఆ ఛాన్స్ ఇచ్చినట్లయింది. ఇక ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నిక జరిగితే అది అధికార పార్టీ ఖాతాలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, అధికార పార్టీ కావడంతో ప్రజలు అధికార పార్టీ ఉప ఎన్నికల్లో పట్టం కట్టడం తరచూ చూస్తూనే ఉంటాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అంతా నమ్మి కూడా ఓట్లేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించినటువంటి ప్రజలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తేనే అది సాధ్యమని భావించి హస్తం గుర్తుపై ఓటు వేసినటువంటి సందర్భం. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. 3 మెన్ కమిటీ అభ్యర్థులకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసి అధిష్టానానికి పంపించింది. అయితే హైకమాండ్ నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. 2014 నుంచి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అంతేకాదు ప్రజలతో, ముఖ్యంగా యువతతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఒకవైపు యాదవ సామాజిక వర్గం ఓటర్లు, మరోవైపు ముస్లిం సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో నవీన్ యాదవ్ స్థానికంగా మంచి పట్టు సాధించారు. సో అదే ఇప్పుడు ఆయన విజయానికి బాటగా మారిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు గారిని లైన్లోకి తీసుకుందాం. ఎందుకంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మరి నవీన్ యాదవ్ తరఫున ఆయన గెలుపు కోసం కృషి చేస్తారు. సో వాళ్ళ మాట ఏంటి అనేది మరి కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు గారిని లైన్లోకి తీసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్, జూబ్లీహిల్స్లో ఒక విజయ ఢంకా మోగించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ భూపాలపల్లికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒక ఎంతో ప్రచారంలో ఎంతో కృషి చేసినటువంటి సందర్భం, మీరు కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈ గెలుపుని ఏ విధంగా చూస్తున్నారండి? అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో ప్రజలు తమకు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటుతోటి తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. అంటే ఎవరి మీదనైతే ప్రజలకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకము ఈ ఓటు ద్వారా వాళ్ళు తెలియపరుస్తారు. అదే ఇక్కడ జరిగింది. గత ప్రభుత్వము, గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అది ఆ 9.5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ ప్రాంతం వాళ్లకు ఏది ప్రభుత్వ పథకాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చిట్ట చివరికి
రక్షణకు సంబంధించినటువంటి ఎవరైతే పౌరుల హక్కులు కాపాడే కార్యక్రమాన్ని కూడా కొనసాగించలేదని అక్కడి ప్రజలు ఈ తీర్పు చెప్పిందని నేను భావిస్తా ఉన్నాను. సో మొత్తానికి ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నికను కూడా కాంగ్రెస్ హస్తం అది కైవసం చేసుకున్నటువంటి పరిస్థితిలో సో రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి ఇది డిస్ప్లేనండి, ఇది సెమీఫైనల్ లాంటిది గేమ్. రేపు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా దాదాపు మేము 75% ఎబో సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద కూడా పరిపూర్ణమైనటువంటి నమ్మకము పట్టణ వాసులు అంటే గ్రేటర్ హైదరాబాద్ వాసులంతా కూడా వాళ్ళు ఒక నమ్మకానికి వచ్చారు. అదే విధంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో ఉండబడినటువంటి పేదవాళ్లకు డెఫినెట్ సహాయం చేస్తుంది, రక్షణ కల్పిస్తుంది, స్త్రీలకు రక్షణ కల్పిస్తుంది, విద్యార్థులకు రక్షణ కల్పిస్తుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దాదాపు 57,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది కనుక ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రెండు జోడెట్లలాగా ముందుకు తీసుకుపోయేటువంటి ఏదైతే ఒక చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉందో దీన్ని గమనించి ఈ రిజల్ట్ ఇచ్చారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానివ్వండి, రాబోయే ఇంకేమన్నా ఉప ఎలక్షన్లు అట్లాంటివి ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఇదే రిజల్ట్ విల్ బి డిస్ప్లేడ్ అని మేము బాగా నమ్ముతా ఉన్నాము. అదే విధంగా ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ సైలెంట్ ఓటింగ్ పైన దృష్టి సారించాలంటే సైలెంట్ ఓటింగే మాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చింది. అవన్నీ కూడా పటాపంచలైనటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ కూడా డిపాజిట్ గల్లంతైనటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ కూడా ఒకే తానులో రెండు ముక్కలు. బిఆర్ఎస్ కు బీజేపీ వత్తాసు పలికే కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ లో వాళ్ళు కొనసాగించారు అంతర్గతంగా. సైలెంట్ అంటే సైలెన్స్ గా బీజేపీ ఓట్లు ఏదైతే బిఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ చేసి అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించినా కూడా ఈ సైలెన్స్ అనేటువంటి బీజేపీ చతురత ని తిప్పి కొట్టగలిగింది అక్కడి ప్రజలు. ఇది అర్థం చేసుకొని మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, బిఆర్ఎస్ కు బీజేపీ వత్తాసు పలికేటువంటి కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ లో చేస్తా ఉంది. దయచేసి విజ్ఞానవంతులైనటువంటి నగర ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వారికి తోడుగా అందరు మినిస్టర్లు మిగతా పెద్దలందరూ కూడా మా లాంటి వాళ్ళు కూడా భూపాలపల్లి నుంచి మేము షేక్పేటకు వచ్చి దాదాపు 10 రోజుల పాటు ఎక్కువ పోలింగ్ జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము అందరిని కూడా అవేర్నెస్ చేశాము. దాదాపు మేము 500 నుంచి 700 గృహాలను మేము డైరెక్ట్ కలిసాము, గృహస్తులందరినీ కూడా. అప్పుడే మాకు తెలిసిపోయింది వాళ్ళ స్పందన చూసే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ విజయం సాధిస్తుందని తెలిసిపోయింది. అదే విధంగా కేటీఆర్ గారి అహంభావాన్ని ప్రచారంలో కూడా చూశారు. అహంభావ పూరితమైనటువంటి మాటలు, ఓ చక్రవర్తి లాగా ఏదో దండయాత్రకు పోతున్నటువంటి తన ప్రచార శైలి, తన మాటలను కూడా అక్కడి నగర ప్రజలు చాలా క్లియర్ గా విన్నారు. ఇలాంటి దుర్మార్గులను కనుక మళ్ళీ గెలిపిస్తే ఈ నగరాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, అభివృద్ధికి ఆటంకం కలిగేటువంటి ప్రమాదం ఉందని నగరవాసులందరూ కూడా ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా గ్రహించి వారు అధికారంలో ఉండబడినటువంటి పార్టీకి ఓటు వేసి అధికారుల దగ్గర నుంచి పని తీసుకొని వాళ్ళ యొక్క నగర వాసుల మౌలికమైనటువంటి వసతులు కానివ్వండి, మౌలికమైనటువంటి సదుపాయాలను కానీ నెరవేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వేయటమే సముచితమని ఈ అహంభావం కలిగినటువంటి బిఆర్ఎస్ పార్టీకి అహంభావి అయినటువంటి కేటీఆర్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి, తనకు బుద్ధి దేవాలి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళకు అమూల్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటు వాయిదాన్ని వాడి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ అహంభావాన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం. సో ఇప్పటికే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే రిగ్గింగ్ ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎట్లా ఖండిస్తారు, ఎట్లా ఏం చెప్తారు దీనిపై? వాళ్ళు గతంలో అలాంటి కార్యక్రమాలని చేసిండ్రు కనుక అది ఉన్నది. ఎక్కడ రిగ్గింగ్ కార్యక్రమాలు అంటే అప్రజాస్వామిక చర్యలకు పూనుకునే అటువంటి పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీ. అలా చేద్దాం అనుకుంటే ఆయన లోపలనే బంధించి మేమంతా అట్లాంటిది జరగనే లేదు. అట్లాంటి ఓడిపోయిన తర్వాత ప్రజల నుంచి తిరస్కరణకు గురైన తర్వాత ఇలాంటి అవాక్కులు చెవాక్కులు మాట్లాడడంలో
టిఆర్ఎస్ వాళ్ళ అయ్య దగ్గర నుంచి వాళ్ళ బావ వాళ్ళ చెల్ల కూడా గతంలో మాట్లాడేది ఈయన. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ రిక్కింగ్ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఇక అసహించుకుంటారు. ఆ స్థానం ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థానం ఆ స్థానాన్ని నుంచి కూడా దూరం కొట్టేటువంటి పరిస్థితి ఉంటది. ఒకవేళ వాళ్ళు ప్రజల మన్ననలను పొందాలంటే ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష పాత్ర కరెక్ట్ గా నిర్వహించి ప్రజల మన్ననలను పొంది ఓట్లు పొందాలి తప్ప చిత్తుగా ఓడిపోయి గిగ్గింగ్ అనడం అనేది ఇది హాస్యాస్పదం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఉత్కంఠభరితంగా రాష్ట్రమంతా ఎదురు చూసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఇప్పటికే విజయడంకం ముగించింది. అంటే సో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా ఫైనల్గా? తప్పకుండానండి. ఈ సందర్భంగా మేము నవీన్ యాదవ్ గారికి మా శుభాకాంక్షలు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పక్షాన, అదే విధంగా మా టీం పక్షాన మేము దాదాపు 20 మెంబర్స్ వచ్చాము భూపాలపల్లి నుంచి, ఇంక్లూడ్ గండ్ర సత్యనారాయణరావు గారితో. అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఈ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నవీన్ యాదవ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, రానున్నటువంటి ఏ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ డిస్ప్లే అవుతుందని మేము నిశ్చయంగా, మేము కాదు చెప్పేది, ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయంలో ఉన్నారు. రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా సేమ్ ఇదే రీతిలో ఇదే స్థాయిలో మా విజయం ఉంటుంది. బీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహము, ఈ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి అప్పు కారణంగానే ఇలాంటి రిజల్ట్ వస్తా ఉంది. వాళ్ళ అవాక్కులు చెవాక్కులు, ఆ మాటకారితనము ఇక నమ్మరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది దాదాపు అంటే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 20 మందికి పైగా జూబ్లీ హిల్స్లో ప్రచారం చేపట్టడం కావచ్చు, మరి ప్రతి ఆ ఓటర్ని కలిసి సమస్యలపైన, అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఏ విధంగా మరి కాంగ్రెస్ ఓటేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో వివరించడం జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క గెలుపు అనేది తప్పకుండా వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు హైదరాబాద్లో, అదేవిధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించి పట్టం కట్టడం నిజంగా ఒక హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పేసి చల్లూరి మధు గారు అయితే చెప్తా ఉన్నారు.